వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలి మేఘాలలో. ఈరోజు ఒక డిఫరెంట్ ఎపిసోడ్ చేద్దామని అనుకుంటున్నానండి. చాలా మంది నన్ను అడుగుతున్నారు, అక్క మీ కుర్తాస్ కలెక్షన్ చేయండి, మీ శారీస్ కలెక్షన్ చేయండి, మీ జ్యువెలరీ కలెక్షన్ చేయండి, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి ఈరోజు జ్యువెలరీతో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. పండగ సీజన్ రాబోతుంది కాబట్టి మనకి జ్యువెలరీతో చాలా పని. సో లెట్ us స్టార్ట్ విత్ జ్యువెలరీ. జ్యువెలరీకి నాకు కొంచెము దూరం అండి. ఎందుకంటే నేను చాలా తక్కువ జ్యువెలరీ వాడతాను నా లైఫ్లో. నార్మల్ డే టు డే లైఫ్లో కూడా చాలా తక్కువ వాడతాను. సో అంత తక్కువగా వాడటానికి కారణం ఏంటి అని అంటే నా సీరియల్స్ అండి, నా ప్రొఫెషన్ అండి. 21 ఇయర్స్గా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. 21 ఇయర్స్గా వేళ్ళ మీద ఐ థింక్ వన్ సీరియల్ ఐ థింక్ చక్రవాకంలో ఇనిషియలీ కొంచెం జ్యువెలరీ వేసుకునేదాన్ని. దాని తర్వాత మధ్యలో ఒక సీరియల్ ఏదో మహాలక్ష్మి అని ఒక 4-5 months దాంట్లో కొంచెం జ్యువెలరీ వేసుకున్నాను. తప్పిస్తే హోల్ ఆఫ్ మై 21 years ఆఫ్ మై కెరియర్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను డబ్బు లేని దాన్నో, లేకపోతే ఆస్తులు లేని దాన్నో, లేకపోతే విడోనో. సో వీటన్నిటిలో ఏంటి అని అంటే నేను జ్యువెలరీ వేసుకునే అవకాశం నాకు ఏ రోజు రాలేదండి. బట్ ఐ లవ్ జ్యువెలరీ. ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ లవ్ జ్యువెలరీ. కాకపోతే రెగ్యులర్ బేసిస్ మీద వేసుకోను. అందరికీ తెలుసు, ఎప్పుడు మేఘనా కనిపించినా ఒక బొట్టు, కుంకుమ, సైడ్లో నా సైడ్ టాప్స్ అంతే ఉంటుంది. చాలామంది మీరు కంప్లైంట్ కూడా చేశారు, అక్క గాజులు వేసుకోవచ్చు కదా, అక్క కమ్మలు పెట్టుకోవచ్చు కదా, మెళ్ళ నలుగులు వేసుకోవచ్చు కదా అని. అందుకే ఈరోజు ఆ కొరతంతా తీర్చేద్దామని చెప్పి నగల మీద నగలు మొత్తం వేసుకుని చూపించేస్తానండి. మీ ఓపిక నా ఓపిక, ఓకేనా? ఫస్ట్ పీస్ ఆఫ్ జ్యువెలరీ అందరికీ తెలుసు, నాకు నల్ల పూసలు, నల్ల బ్లాక్ బీడ్స్, బ్లాక్కి సంబంధించిన చాలా ఇష్టం. కాబట్టి ఫస్ట్ నేను ఇదే వేసుకుంటా. ఇది చాలామంది నాకు చాలా పోస్టర్లో చూశారు. నాకు విపరీతమైన ఇష్టం ఈ సెట్ అంటే, నాకు బాగా సూట్ అవుతుంది అని నేను అనుకుంటాను. దీనికి బ్యూటిఫుల్ జుమ్కీస్ వచ్చాయి. సో జుమ్కీస్ కూడా పెట్టుకున్నాము. బాగుందా? ఇది నా ఫేవరెట్ జ్యువెలరీ. ఐ థింక్ దిస్ ఇస్ దేర్ ఫ్రమ్ పాస్ట్ 3 years విత్ మీ. చాలా షోస్లో వేసుకున్నాను, చాలా ఫోటోగ్రాఫ్స్లో వేసుకున్నాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. ఈ బుట్టలు మీ అందరికీ తెలుసు, టెంపుల్ జ్యువెలరీ అనేసి నాకు చాలా ఇష్టము. మా ఆయనకి చాలా ఇష్టం నేను బుట్టలు వేసుకుంటే. ట్రెడిషనల్ లుక్ ట్రెడిషనలే కదా ఎంతైనా జ్యువెలరీలో. ఏమో నాకు చాలా ఇష్టం ఈ బుట్టలు. ఐ థింక్ ఇవి ఒక 10 years అయిపోయిందేమో నా దగ్గరికి వచ్చి. చెన్నైలో కొనుక్కున్నాను ఒక షాప్లో. 10 years. ఐ థింక్ ఐ బాట్ ఇట్ ఫర్ 80 rupees. 80 rupees కొనుక్కున్నాను. చాలా ఇష్టం నాకు ఈ బుట్టలు అంటే. అయితే ఇక్కడి నుంచి వస్తే ఫస్ట్ ఇవన్నీ జుమ్కీలు అరేంజ్ చేశానండి. రీసెంట్ నా ఏమంటారు జైపూర్ ట్రావెల్కి మీరు వెళ్ళినప్పుడు చూసుంటారేమో. ఈ జ్యువెలరీ నేను 50 rupees కొనుక్కున్నాను, ఈ జుమ్కీస్ అక్కడ. సో నాకు ఇవి చాలా ఇష్టము అక్కడ కొన్నవి. అండ్ 1 2 3 4 5 6 7 8 ఈ మొత్తం లైన్ శ్రీ ప్యాషన్ అండి. ద హోల్ లైన్ ఈ శ్రీ ప్యాషన్. దీస్ ఆర్ బొహెమియన్ ఇయర్ రింగ్స్ అని అంటారు, బీడ్స్ ఇయర్ రింగ్స్ అనమాట. ఒకటి పెట్టుకొని చూపిస్తాను ఇంద్రా. ఇవి చక్కగా మన చుడిదార్స్తో కానివ్వండి, లేకపోతే మంచి లాంగ్ ఫ్రాక్స్ ఆర్ ప్లెయిన్ శారీస్, దే లుక్ వెరీ గుడ్. ఇంత పెద్ద జ్యువెలరీ వేసుకున్నప్పుడు, ఇంత లాంగ్ ఇయర్ రింగ్స్ వేసుకున్నప్పుడు మెడలో ఏమీ వేసుకోకూడదు, అప్పుడే దాని బ్యూటీ ఉంటుంది. సో చాలామందికి
తెలుసో తెలీదో నాకు తెలీదు, బట్ నాకు తెలిసినంత వరకు వెన్ ద ఇయర్ రింగ్స్ ఆర్ వెరీ లాంగ్, మెడలో ఏమీ వేసుకోకపోతేనే జ్యువెలరీ హైలైట్ అవుతుంది అనమాట. గోల్డ్ జ్యువెలరీ అన్ని లాస్ట్లో వేసుకొని చూపిస్తానండి. ఇక్కడ ఇంకొక పీస్ ఆఫ్ జ్యువెలరీ ఉంది. హౌస్ బే, పూజా హౌస్ బే అని చెప్పేసి, యాక్చువల్లీ ఆ అమ్మాయి షీ డీల్స్ విత్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ అనమాట. కానీ ఆ అమ్మాయి నాకు, అక్క నీకు జ్యువెలరీ చాలా బాగుంటుంది, ఆ అమ్మాయిది ఇంకా నేను వీడియో చేయలేదు, కాకపోతే ఇది నాకు చాలా నచ్చింది, ఓకే అలా పెట్టి చూపిస్తున్నానండి. అన్నీ పెట్టుకొని చూపిస్తే టైం ఎక్కువైపోతుంది కాబట్టి బాగా కనిపిస్తుందా. దానికి సంబంధించిన కమ్మలు. థ్యాంక్ యూ పూజ, చాలా నచ్చాయి నాకు ఈ జ్యువెలరీ, అస్సలు బ్యూటిఫుల్ ఉన్నాయి. దిస్ సో క్లాసీ, బాగుందా? థ్యాంక్ యూ పూజ. దెర్ ఇస్ వన్ మోర్ జ్యువెలరీ, మీరు చూస్తే నటరాజ స్వామి అనమాట. ఈ జ్యువెలరీ నా దగ్గరికి వచ్చి ఐ థింక్ 5 years అయిపోయింది. శ్రీ ప్యాషన్ స్టార్ట్ చేసినప్పుడు 5 or 4 years అయింది అనుకుంటా. నటరాజ స్వామి అనమాట. మీరు చూస్తే ఐ థింక్ దిస్ గోస్ వెల్ విత్ మై శారీ, నో, బికాస్ దీనికి మంచిగా సిల్వర్ బార్డర్ ఉంది. దీనికి జుమ్కీస్ కూడా చాలా బాగున్నాయి, చిన్ని జుమ్కీలు, మరి ఎక్కువ ఓవర్ డూ కాకుండా. ఇది కూడా నాకు శ్రీ ప్యాషన్నే పంపించారు. అందరూ పట్టు చీరల మీద గోల్డ్ జ్యువెలరీ వేసుకుంటారు, లేకపోతే డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ జ్యువెలరీ వేసుకుంటారు. ఐ థింక్ ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ హూ ప్రిఫర్ టు వేర్ దిస్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ, అండ్ ఐ థింక్ ఇట్ గోస్ వెరీ వెల్. ఎలా ఉంది? యూ డోంట్ హ్యావ్ పట్టు చీర కట్టుకోవాలి కదా, పట్టు చీర కట్టుకున్నాం కదా, ఇన్ని నగలు వేసుకోవాలి, అసలు నేను ఆ పర్సన్నే కాదు. అండ్ నాకు పంపించే జ్యువెలరీ వాళ్ళు కూడా, వాళ్ళకి తెలుసు నేను ఎట్లాంటివి క్యారీ చేస్తాను అని చెప్పి. సో థ్యాంక్ యూ శ్వేత, చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకునంటే ఆ అమ్మాయి స్పెషల్గా ఏది కొత్తగా అమ్మాయి మైండ్లో ఒక ఆలోచన వస్తే ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే నా మీదే చేస్తుందండి ఎగ్జిక్యూటర్. అండ్ దిస్ జ్యువెలరీ ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ మీ. అసలు ఎంత బ్యూటిఫుల్గా కలంకారీ యొక్క ప్యాచ్ వర్క్ని తీసి తను నాకు ఎంత సింపుల్ అండ్ ఎలిగెంట్, అండ్ ఐ ప్రిఫర్ దిస్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ. దీనికి చక్కగా చిన్ని జుంకాలు చేసింది. చాలామంది నన్ను అడుగుతారు థ్రెడ్ జ్యువెలరీ మేము పంపిస్తామని. క్రియేటివిటీ లేకపోతే నేను ఎవరిని ప్రమోట్ చేయను అని చెప్పి నేను చాలా క్లియర్గా చెప్పేసేస్తాను. సేమ్ అదే విధంగా ఎలిఫెంట్ కూడా చేసింది. శ్వేత, నువ్వు ఇంకా యూఎస్ నుంచి వచ్చేసావు, నాకు కొత్త ఇంకా చాలా చేసేయాల్సింది బాకీ ఉన్నావు. సో తను అంటదనమాట, అక్క నీలాగా ఎవ్వరూ పేరప్ చేయరు ఇలాంటి జ్యువెలరీని, ఓన్లీ యూ కెన్ క్యారీ సచ్ జ్యువెలరీ అంటది. అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ వెన్ షీ సేస్ దాట్ ఎస్ ఐ కెన్ క్యారీ దీస్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ. ఎక్కువ గోల్డ్ నాకు సూట్ అవ్వదండి, నేను మోర్ కంటెంపరీ లుక్, కొంచెం స్టైలిష్ జ్యువెలరీని ఎక్కువ ప్రిఫర్ చేస్తా. అంటే నువ్వే గోల్డ్ లా ఉంటావు కదా. అలానే కాదు, అందుకే గోల్డ్ తొందరగా సూట్ అవ్వదు. నాకు గోల్డ్ జ్యువెలరీ సూట్ అవ్వదు, అది కరెక్టే. తెల్లగా ఉండడం వలన ఎక్కువ గోల్డ్ జ్యువెలరీ సూట్ అవ్వదు. దిస్ ఇస్ వన్ మోర్ ప్రెటీ పీస్ ఆఫ్ జ్యువెలరీ. శ్రీ ప్యాషన్ నవ్య, నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలే, అందుకే నీకు థ్యాంక్స్ చెప్పపో. ఈ జ్యువెలరీ అండి చాలా డిఫరెంట్గా, మార్కెట్లో అందరికంటే ముందు నా దగ్గరికి రావాలి అని నవ్య ఫీలింగ్ ఉంటుందన్నమాట. అండ్ యాజ్ ఐ సెడ్, నాకు జ్యువెలరీ పంపించే నవ్య కానివ్వండి, శ్వేత కానివ్వండి, పర్టికులర్లీ వీళ్ళిద్దరూ అక్కకి ఏది బాగుంటుంది అన్నది చాలా చాలా ఆలోచించి నాకు జ్యువెలరీ ఇది చేస్తారు. సో వీళ్ళిద్దరికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇదొక జ్యువెలరీ ఇస్మార్ట్ జోడీలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి ఒక ఎపిసోడ్ చేసామండి. ఆ ఎపిసోడ్కి సడన్గా వీ ప్లాన్ ఫర్ డ్రెస్, కాఫీ కలర్ డ్రెస్. ఎవరైనా చూసిన వాళ్ళకి తెలిసిపోతుంది. ఇమ్మీడియట్గా ఈరోజు ఈవినింగ్ డిసైడ్ చేశాను. ఇమ్మీడియట్గా శ్వేతకు ఫోన్ చేసి, నాకు నువ్వేం చేస్తావు నాకు తెలీదు, మ్యాచింగ్ జ్యువెలరీ చేయమని చెప్పాను. థ్రెడ్ జ్యువెలరీలో ఇలా కూడా చేయొచ్చని నాకు తెలీదు. ఇదిగో మాటీలు పెట్టి నాకు డబుల్ జుంకా ఇచ్చి షీ మేడ్ దిస్. సో నేను అదే చెప్తున్నాను కదా, నాకు పంపించే జ్యువెలరీ అంతా ఇట్ షుడ్ బి స్పెషల్ అని నేను అనుకుంటాను. అట్లయితేనే నేను వాటిని తీసుకుంటా. చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఏమంటారంటే, మాకు ప్రమోషన్ చేయండి అక్క, మా జ్యువెలరీ పేజెస్ ఉన్నాయి, మాకు ప్రమోషన్ చేయండి అని అంటారు. వాట్ ఈస్ స్పెషల్ ఇన్ యువర్ పేజ్ దట్ ఐ షుడ్ ప్రమోట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ వన్ మోర్ పీస్ ఆఫ్ జ్యువెలరీ. నేను ఈ మధ్య వరకు ఐ థింక్ ఇది నా దగ్గర ఒక 3-4 years నుంచి ఉంది యాజ్ యూజువల్, బట్ ఎవరు చూడలేదు ఇప్పటివరకు. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, అమ్మవారు అంటే చాలా ఇష్టం.
సో దానికి ఇదిగా నేను ఇది క్యాల్కటా నుంచి చేయించుకున్నానండి. మీరు ఇక్కడ చూస్తే దుర్గాదేవి సంహరిస్తుందన్నమాట. సో అటువంటి బ్యూటిఫుల్ పెండెంట్ విత్ నైస్ మువ్వలు అండ్ థ్రెడ్ బీడ్స్ అనమాట. దీంట్లో నా దగ్గర 2-3 కలర్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ yellow, ఐ హ్యావ్ రెడ్. ఫ్యూచర్లో నా పేజ్లో మీరు చూస్తారు. సో ఇవన్నీ కూడా ఇంత యునీక్గా ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాను అని అంటే, మీరు ఇక్కడ చూస్తే దీస్ ఆర్ ఆల్ బర్డ్స్ అండి. ఇవి చాలామంది ఇన్స్టాగ్రామ్లో చూశారు. నాకు చాలా ఇష్టం ఈ బర్డ్స్. దీనికి కూడా గుంగురు వచ్చాయి. సో దిస్ ఇస్ వన్ మోర్. అండ్ ఇది మీరు చూస్తే దిస్ ఇస్ డిఫరెంట్ అండి కంప్లీట్లీ. మన లేస్ ఉంటుంది కదండి, ఆ లేస్ని ఎంత చక్కగా ఇంటాక్ట్గా చేసి పంపించారనమాట. బీడ్స్ జ్యువెలరీకి వస్తే రీసెంట్గా నేను పోస్ట్ పెట్టానండి, హూపీ లుక్స్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. నాకు అసలు పిక్చర్ నచ్చేసాయి నీ బీడ్స్ జ్యువెలరీలో. ఇదొక సెట్ అండ్ దిస్ వన్ మోర్ సెట్. ఇదిగో దిస్ వన్ విత్ బ్యూటిఫుల్ బీడ్స్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. అండ్ ఈ 2 క్రిస్టల్ బీడ్స్ ఫ్రమ్ నవ్య. ఇది కూడా నవ్యానే. నాకున్న సిల్వర్ జ్యువెలరీ సెట్స్ అన్నిట్లో కానీ దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ పీస్ ఆఫ్ జ్యువెలరీ. చాలా ఇష్టం నాకు. అండ్ మీరు చూస్తే దీనికి చిన్న చిన్న వినాయకుళ్ళ కమ్మలు వచ్చాయన్నమాట. చాలా బాగుంటుంది. జ్యువెలరీని ప్రిజర్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే అలా పెట్టకూడదు. మనం మంచిగా ప్లాస్టిక్ జిప్లాక్ షీట్స్లో అలా పెట్టుకుంటే చెక్కు చెదరవు. ఐ థింక్ దిస్ ఇస్ దేర్ అగైన్ ఫ్రమ్ 4 years కాబట్టి చెక్కు చెదరవు అనమాట. This is very pretty. Nice. Very nice. We bought in Jaipur. Yeah. గుర్తుందా నీకు? మనం జంక్ జ్యువెలరీ షాపింగ్ చేయడానికి వెళ్ళాం. నాకు పెద్ద స్టార్ట్స్ ఎక్కువ సూట్. చాలా బాగుంటుంది. ఐదర్ జుంకీలైనా ఉండాలి లేకపోతే పెద్ద స్టార్ట్స్ అయినా ఉండాలి. This is very pretty. ఫేస్ రౌండ్ కదా అందుకని. త్రిశూలం ఇయర్ రింగ్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయండి. వేసుకుంటే అన్నీ వేసుకుంటే ఎపిసోడ్ సరిపోదు, అందుకని ఇలా పెట్టుకొని చూపిస్తాను. ఇవి ఇలా తిరుగుతూ ఉంటాయి అనమాట. దీన్ని పెట్టుకునే యునీక్ స్టైల్ ఒకటి ఉంది. ఇది చూడండి, మీరు చూస్తే ఇలా ఉంటుంది అనమాట. ఇలా మధ్యలో నుంచి వెళ్తుంది అనమాట. దీనిది ఇలా వెళ్ళి ఇలా లాక్ చేయాలి దాన్ని. బాగుంది కదా? లైట్ వెయిట్. అసలు వేసుకున్నామా లేదా? బాగుందా? సూపర్ కదా? ఇలాంటి జ్యువెలరీ ఎక్కువ చేయించుకో. లైట్ వెయిట్. అసలు నీకు చాలా ఇష్టం కదా? కదా, నాకు చాలా ఇష్టం. నాకు ఎక్కువ వెయిట్ ఉంటే పెద్దగా ఇష్టం ఉండదు. అండ్ ఇది చూపించాల్సిందే నువ్వు. దీస్ ఆర్ వుడెన్ అనమాట. దీస్ ఆర్ వుడెన్ ఇయర్ రింగ్స్. బాగున్నాయి కదా? వెరీ నైస్. చూడు వెనక చూస్తే నీకు వుడెన్ ఇయర్ రింగ్స్ అనమాట. చాలా బాగుంటాయి ఈ వుడెన్ ఇయర్ రింగ్స్ కూడా. వెరీ లైట్ వెయిట్ సో దట్ ఇట్ విల్ నాట్ ట్రబుల్ యూ. ఇవి వచ్చి జుమ్కీస్ విత్ అటాచ్డ్ మాటీస్, కాయిన్ జుమ్కీస్ అనమాట. సో మనం ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి వాటికి వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇవన్నీ జుమ్కీస్. నాకు జుమ్కీస్ అంటే చాలా ఫేవరెట్ కాబట్టి దీస్ ఆర్ ఆల్. అండ్ దీంట్లో ఒకటి ఏంటంటే దీస్ ఆర్ ఆల్ డ్రూజీ స్టోన్స్ అండి. వీటిని డ్రూజీ స్టోన్ జ్యువెలరీ అంటారు. మీరు చూస్తే దీస్ ఆర్ ఆల్ డ్రూజీ స్టోన్స్. ఇది 1, 2, 3, 4, 5. ఇది డ్రూజీ నెక్లెస్ అనమాట. ఇవి 2 కూడాను చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, ఎలిగెంట్గా ఉంటాయి డ్రూజీ పీసెస్. ఇప్పుడు చాలా ఫ్యాషన్ డ్రూజీ పీసెస్ ఇక్కడ వరకు. అండ్ ఇవన్నీ జుమ్కీలే వరుసగా. మీరు చూస్తే ఆల్ వెరైటీస్ ఆఫ్ జుమ్కీస్. ఇది చూస్తే బ్లాక్ కలర్ జుమ్కీస్ నాకు చాలా ఇష్టము. బాగా సూట్ అవుతాయి నాకు అని చెప్పి కొనుక్కున్నాను. బాగుందా? బ్యూటిఫుల్ క్రిస్టల్ మింట్ కలర్ అనమాట. అసలు ఈ కలర్ చాలా ఈ మధ్య చాలా ఫ్యాషన్లో ఉంది, కానీ ఇయర్ రింగ్స్ దొరకడం చాలా కష్టము. అండ్ దీస్ ఆర్ మీనాకారి విత్ పర్ల్స్ అనమాట. అండ్ ఇక్కడికి వస్తే ఇవన్నీ థ్రెడ్ జ్యువెలరీస్ మొత్తం. మీరు చూస్తే వాటి సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అన్నీ అలా పెట్టుకున్నారు. ఇది యాక్చువల్లీ ఇప్పటివరకు ఎవరు నాకు చెప్పలేదు. నేను అనుకుంటాను ఎప్పుడు ముస్లిమ్స్కి చాంద్ అంటే చాలా ఇష్టం, హాఫ్ మూన్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళ జ్యువెలరీస్ మీరు చూస్తే కొన్ని ఇలా హాఫ్ మూన్స్ వస్తాయి నల్ల పూసల్లో. సో నాకు ఇది అట్లా అనిపిస్తుంది. మిక్స్డ్ విత్ హిందూ ట్రెడిషన్ అని అనిపిస్తుంది. హిందూ ముస్లిం బాయ్ అని నేను ఫిక్స్ అయ్యాను అనమాట ఈ జుమ్కీలు ఈ సెట్ చూసుకొని. ఓకే,
ఇవన్నీ చాంద్ బాలీస్ అండి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి నా దగ్గర. అండ్ ఇది మీరు చూసారు కదా బీడ్స్, బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ రెడ్ అండ్ పింక్ బీడ్స్. అండ్ మీరు ఇలా వస్తూ ఉంటే ఇవన్నీ క్రిస్టల్ జ్యువెలరీ. ఇవి నాకు చాలా ఇష్టము. కాపర్ మేడ్ అన్నమాట, ఇవి హ్యాండ్ మేడ్ జ్యువెలరీ. ఇది దానికి ముక్కు పుడక. నైస్. అండ్ దిస్ ఇస్ ది ఇయర్ రింగ్స్, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్, హ్యాండ్ మేడ్. ఇవన్నీ నా రకరకాల ముక్కు పుడకలండి. నాకు ముక్కు పుడకలు అంటే విపరీతమైన ఇష్టం. సో మీరు చూస్తే ఇది వచ్చేసేసి నార్మలీ నథిని అన్ని గోల్డ్ కలర్లో ఉంటాయి, స్టోన్స్లో ఉంటాయి. నా దగ్గర బ్లాక్ మెటల్లో కూడా ఉందన్నమాట. దీస్ ఆర్ షెల్స్. ఇవన్నీ మీరు చూసారు. అండ్ ఇవి చూద్దాము. అండ్ ఇవి వచ్చేసి ఎలిఫెంట్స్, సిల్వర్ అండ్ గోల్డ్ డ్యూయల్ టోన్ జ్యువెలరీ అంటారు వీటిని. సో దీస్ ఆర్ డ్యూయల్ టోన్. ఇది కూడా డ్యూయల్ టోన్ జ్యువెలరీ, డబుల్ షేడ్ వస్తుంది అనమాట డ్యూయల్ టోన్కి. ఇవి క్రోషాతో చేసిన జుమ్కీలండి. దీస్ ఆర్ క్రోషా మేడ్ జుమ్కీస్. అస్సలు పేపర్ వెయిట్ కూడా ఉండవన్నమాట. సో మీకు అందరికి తెలిసి ఆల్రెడీ ఇప్పుడు అర్థమైపోయింది నాకు జ్యువెలరీలో ఎలాంటివి కావాలి అని చెప్పి. అండ్ ఇట్ వస్తే ఇవన్నీ నా యాంక్లెట్స్ అండి. దిస్ ఈజ్ మై యాంక్లెట్ విచ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఓనర్ ఆఫ్ దిస్ యాంక్లెట్. నాకు యాంక్లెట్స్ అంటే విపరీతమైన పిచ్చి. సిల్వర్లో కూడా నా దగ్గర చాలా యాంక్లెట్స్ ఉన్నాయి. సో మీకు ఇప్పుడు చూపిస్తా. దిస్ ఇస్ ది యాంక్లెట్. ఇది ఇలాగా లోపల ఇలాగా లాక్ చేసేయాలి. ఈ యాంక్లెట్స్ అన్నీ నేను హ్యాండ్ మేడ్. ఏంటి చెప్పేశాను, ఇవన్నీ నేను చేసుకున్న యాంక్లెట్స్ తెలుసా. ఇది చూడు, ఇట్లా ఎలాస్టిక్ చేసుకొని నేనే చేసుకున్నా. ఇవి కొనుక్కున్నానులే. ఇదిగో ఇది కూడా నేనే చేసుకున్నాను యాంక్లెట్. మరి అలా తీసి పడేస్తే ఎలా నన్ను. నల్ల పూసలు నాకు ఇష్టమైనవి. బాగున్నాయా? పెళ్ళికి నేను వేసుకున్న పట్టీలు. నా పెళ్ళికి ఎన్ని సంవత్సరాలు, ఈ పట్టీలు కూడా అన్ని సంవత్సరాలు. గోల్డ్ కాదండో, నార్మల్ పట్టీలే, కాకపోతే మోస్ట్ ప్రిజర్వ్డ్ థింగ్స్ అనమాట. నా తాళి కూడా దాచుకున్నాను, ఇంకా నేను నా పసుపు తాళిని దాచుకున్నాను, ఎప్పుడైనా చూపిస్తానండి. అండ్ దీస్ ఆర్ ఆల్ ది గోల్డ్ జ్యువెలరీ. ఇక్కడి నుంచి ఇంద్రా, ఇది వచ్చి షార్ట్ నెక్లెస్, లాంగ్ నెక్లెస్. ఇది వడ్డానం యాక్చువల్లీ. మీరు మ్యాక్సిమం జ్యువెలరీ రాధమ్మ కూతురులో నా కూతురు రాధమ్మ కూతురులో నా ముగ్గురు కూతుళ్ళ పెళ్ళిళ్ళకి నా జ్యువెలరీనే వేసుకుంటారండి. అమ్మ జ్యువెలరీ తీసుకొనిరా అని అంటారు. సరే అని నేను వెంటనే నెక్స్ట్ డే పొద్దున పెట్టంతా సర్దేసుకుంటాను. నేను ఎలాగో వేసుకోను కదా, కనీసం వాళ్ళైనా వేసుకుంటారు అనేసి మోస్ట్ ఆఫ్ ది ముగ్గురు పెళ్ళిళ్ళకి మొన్న జరిగిన అపర్ణ పెళ్లి వరకు కూడా మొత్తం జ్యువెలరీ నాదే వేసుకున్నారనమాట. అందుకే ఇంకా చాలా వరకు నేను పెట్టలేకపోయా. సో ఇది షార్ట్ నెక్లెస్, లాంగ్ నెక్లెస్ అండ్ దాని వడ్డానం. ఈ బ్యాంగిల్స్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా అమ్మవార్లు ఉన్నారు, ఫుల్ అమ్మవార్లు అండ్ పర్ల్స్. ఇక్కడ ఓపెనింగ్ ఉంది, సో దాట్ ఎవరికైనా ఫిట్ అవుతుంది. లావు సన్నం అనేది కాకుండా ఎవరైనా సరే ఇలా టైట్ చేసేసుకోవచ్చు, మనకి లూజ్ ఉంది అని అంటే. ఇప్పుడు నేను ఫుల్ రెడీ అవుదాం అనుకుంటాను ఇంద్రా, ఏమంటావు? ఓకే, జ్యువెలరీ అంతా వేసుకుంటే నేను షార్ట్స్ తీసుకుంటా. మొత్తం జ్యువెలరీ వేసుకోలేను అంటే ఇదంతా వేసుకున్నావు అంటే బాగోదు. కష్టం కదా. అదే మరి. సరే సెట్ చేసుకొని వేసుకుందాం. ఒక 2-3 వేసుకుని ఆడియన్స్ కూడా నేను కూడా జ్యువెలరీ వేసుకుంటాను అని వాళ్ళకి తెలియాలి కాబట్టి. జుంకీలు పెట్టుకున్నాను, ముక్కుబురకు పెట్టుకున్నాను, గాజులు వేసుకున్నాను. ఈ రోజు ఎవరికి కంప్లైంట్స్ ఉండవు. ఓ నాకు ఇంత జ్యువెలరీ ఉందా అని చెప్పి నేను సర్దేంత వరకు నాకు తెలియలేదు. ఇప్పుడు ఇవన్నీ ఎలా సర్దుకుంటానో ఏమో దేవుడా అన్నట్టు ఉంది నాకు. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ బ్యాక్ టు దర్ ప్లేసెస్ వెళ్ళాలి అని అంటే ఓ మై గాడ్, ఇట్ ఈస్ సచ్ అ బిగ్ వర్క్. కానీ డెఫినెట్లీ ఐ విల్ అగ్రీ, జ్యువెలరీ నిజంగానే ఆడపిల్లకి అందం పెంచుతుంది, ఇంకేమంటారు గ్రేస్ని ఇస్తుంది, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మహాలక్ష్మి లాగా ఉంచుతుంది. అది ఎవరైనా కానివ్వండి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వయసు అయిన వాళ్ళ వరకు ఎవరు వేసుకున్నా అందంగా ఉండేది జ్యువెలరీని. ఇన్ని జ్యువెలరీ ఉందని నాకు ఈరోజు తెలిసింది కాబట్టి ఈరోజు నేను ఒక డెసిషన్కి వచ్చానండి. ఇక మీదట నేను చేయబోయే ప్రతి ఎపిసోడ్లో అట్లీస్ట్ నేను మ్యాచింగ్ జ్యువెలరీ అయినా వేసుకుంటాను, కమ్మలైనా పెట్టుకుంటాను, నా నెక్ పీస్ అయినా వాడతాను, వీటన్నిటికీ జస్టిస్ చేస్తాను అని మీకు నేను ఒట్టేసి చెప్తున్నాను.
అందరూ అంటారు కదా అక్క గాజులు వేసుకో, అక్క మెడలు వేసుకో, అక్క కమ్మలు వేసుకో అని. ఇక మీద నుంచి మీకు కంప్లైంట్ ఇచ్చే అవకాశమే ఇవ్వను, అన్లెస్ అండ్ అంటిల్ నేను ఏదైనా వెస్ట్రన్ అటైర్ వేసుకుంటే తప్పిస్తే. ఇక మీదటి నుంచి వీలైనంత వరకు వెదర్ ఇఫ్ ఐ యామ్ చుడిదార్ ఆర్ శారీ మంచిగా జ్యువెలరీ వేసుకుంటా. ఓకేనా? ఇంత ఓపిక మీకోసం ఈ ఎపిసోడ్ చేశాను. అంతే ఓపిక మీరు ఈ ఎపిసోడ్ మొత్తం చూడాలి. చూసి మీ యొక్క కమెంట్స్ని, వాల్యుబుల్ కమెంట్స్ని మాకు కమెంట్ బాక్స్లో పెట్టాలి అని కోరుకుంటున్నాను. కుకింగే అనుకొని స్టార్ట్ చేశాము, కాకపోతే ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది అని ఇప్పుడే అర్థమవుతుంది నాకు. సో నా జ్యువెలరీ కలెక్షన్ అంతా మీకు నచ్చి ఉంటే కింద నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. ఇట్ వాస్ ఫన్. నాకు చాలా ఫన్ అనిపించింది ఇవన్నీ చేయడానికి. తర్వాత సర్దుకోవడం, అది తర్వాత నా బాధలు నేను పడతాను, అది వేరే విషయం. కానీ మీ అందరితో నా యొక్క పర్సనల్ లైఫ్లో ఒక పార్ట్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇలాంటి ఎపిసోడ్స్ మీరు చూడాలి అని అంటే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఒక బెల్ ఉంటుంది, ప్లీజ్ క్లిక్ ద బెల్ సో దట్ యుల్ గెట్ లాట్స్ ఆఫ్ నోటిఫికేషన్స్. అండ్ కొన్ని సర్ప్రైజింగ్ ఎపిసోడ్స్ కూడా రాబోతున్నాయి ఫర్దర్గా. ఐ హోప్ యూ ఆల్ విల్ బ్లెస్ మీ బై షవరింగ్ లాట్స్ ఆఫ్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్. మీ అందరూ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ వీటన్నిటితో కూడా మా ఛానల్ని మంచిగా ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బై. లాట్స్ ఆఫ్ లవ్. బెనిఫిట్స్ అంతా ఇంత ఉండదు. సో ప్లీజ్ ఇంక్లూడ్ గ్రీన్స్ ఇన్ యువర్ డైట్. ఆకుకూరలు చాలా మంచివి. సో ఇప్పుడు మీరు చూస్తే నేను ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేయలేదండి.